గురుగారు మరొక సందేహం. చెప్పండి. బిక్కవోలు నుండి ఆదికేశవ్ గారు రాస్తున్నారు. కలలో సర్పాలు కనిపించడం శుభమా అశుభమా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. ఈ కలలో సర్పాలు కనపడటానికి అనేక కారణాలు ఉంటాయి. ఒకటి, మనకి పాముల గురించి భయం ఉండటం వల్ల, వాటి భావన మనలో జరగటం వల్ల అవి స్వప్నంలో కనపడేటటువంటి ప్రమాదాలు ఉంటాయి. అలా కాకుండా మనం ఏమైనా వింటాం పాములు, వాటికి సంబంధించినటువంటి సంఘటనలు, అవి విన్న తర్వాత అవి స్వప్నంలోకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. మూడవది, మన జాతకంలో సర్పగ్రహాలైనటువంటి రాహువు కానీ కేతువు కానీ ప్రవేశిస్తే అంతర్దశల్లో కానీ విదశల్లో కానీ, అలాంటప్పుడు కూడా నాగదర్శనం స్వప్నంలో అవుతూ ఉంటుంది. ఇవన్నీ కాక ఆ నాగేంద్ర స్వామి భక్తి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తి ఉన్నటువంటి వాళ్ళకి ఆయన అనుగ్రహ రూపంలో స్వప్నంలో దర్శనం ఇవ్వచ్చు. ఇట్లా ఇచ్చినటువంటి కారణాన్ని బట్టి ఏదైనా అది శుభమే కానీ దానికి సంబంధించినటువంటి అశుభమేం కాదు. దానివల్ల భయపడవలసిన అవసరం లేదు. అలా పాము కాటు వేసినట్లు కనుక కల వచ్చేటట్లయితే, రక్తము బయటికి వస్తే ఆ రక్తం కూడా కనపడితే అది మేలు. రక్తం కనపడకుండా ఉండటం కంటే రక్తం కనపడితేనే మేలు. కాటు వేసినట్లు స్వప్నం వచ్చినటువంటి సందర్భంలో అలా ఆ భగవద్ అనుగ్రహంగా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంగా కనుక దర్శనమిచ్చేట్లయితే స్వప్నంలో ఆ స్వప్న దర్శనం ఆ స్వామి ఇచ్చాడు అని చెప్పి భక్తులు భావన చేయొచ్చు.